గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద సస్పెండ్ చేసిన 3 కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ భాష మాట్లాడుతూ సస్పెండ్ చేసిన 3 ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, దీనిపై డిఎంతో ఈరోజు చర్చిస్తున్నామని, మేనేజ్మెంట్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందని, వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల అమలు చేయాలి. 2019 సర్కులర్ అందరికి సమానంగా. ఈరోజు గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు 14వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అభినందనలు, విప్లవ అభినందనలు తెలియజేస్తున్న రాష్ట్ర సెంటర్ నుంచి. ఈ 14 రోజుల తర్వాత ఈ చర్చలు ఈరోజు జరిగేటట్టు ఉన్నాయి. మరి ఆర్ఎం గారితో, అదేవిధంగా డిప్యూటీ సిటిఎం గారితో ఈరోజు చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏవైనా చర్చలు సానుకూల దృక్పథంతో జరగాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క సమస్యలు 1/2019 సర్క్యులర్ అనేది దీన్ని పక్కన పెట్టేసింది యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం వల్ల అది మళ్ళా చర్చకొచ్చింది. దీని మీద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో, అనేక జిల్లాల్లో మరి నిరసనలు చేస్తున్నాము, సదస్సులు పెట్టున్నాము, క్లాసులు పెట్టున్నాము. ఈ సర్కులర్ని అమలు చేయాలని చెప్పేసి అన్ని దగ్గర కోరుతున్నాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరిన తర్వాతే మిగతా సంఘాలు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. మరి ఈరోజు గూడూరు డిపోలో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క 21 రోజుల పోరాటం కూడా మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 1/2019 సర్కులర్ని ఖచ్చితంగా అమలు చేయాలనే దాంతోపాటు కూడా సమానంగా అందరికీ అమలు చేయాలి అనేటువంటిది కూడా ఈరోజు ముందుకు వచ్చింది. మరి అదేవిధంగా ఈ అక్రమ సస్పెన్షన్లు అనేటివి ఇవి మామూలుగా మానవతా దృక్పథంతో ఆలోచించి కేసులు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం పక్షపాత వైఖరితో ఇవ్వటం, అది ఆ యాజమాన్యం కొని తెచ్చుకున్నటువంటి సమస్య. అది ఆ సమస్య అదేవిధంగా కాకుండా అందరికీ సమానంగా న్యాయం న్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఇలాంటివి వచ్చేవి కాదు. ఈ డిపో మేనేజర్ మీద ఇంతకు ముందు కూడా అనేక కేసులు ఉన్నాయి, అనేక విధంగా దీని మీద చర్చలు జరిగి ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు కూడా జరిగి ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో మేము దీని మీద మన ఈడీఏ గారి దగ్గర చర్చ పెట్టిన తర్వాత ఈడీఏ గారు కూడా దీని మీద ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సమస్య ఈ యొక్క చర్చలు కొనసాగుతూ ఉంటాయి. మరి ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ఒక డిపో మేనేజర్గా బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి అందరికీ సమానంగా చూడాలా. మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు, అదేవిధంగా అనేక డిపోల్లో కూడా అనేక సమస్యల మీద పోరాటాలు జరిగినాయి. పోరాటాలు అనేటువంటివి ఇవి ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటాయి. యాజమాన్యం తన వైఖరి మార్చుకుంటే తప్ప యాజమాన్యం ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడ ఖచ్చితంగా అండస్ట్ ఏర్పడుద్ది. అండస్ట్ ఏర్పడిన దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించే దానికోసంగా కార్మికులతో పాటు యాజమాన్యం కూడా ఒక అడుగు ముందుకు వేసి మరి చర్చలు సానుకూలంగా జరగాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం.